ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ని ప్రశ్నించనున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ను ప్రశ్నించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఈ రోజు నుంచి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని తెలంగాణ ఉమెన్ వింగ్ సేఫ్టీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్ని రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? శంకరి, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్కి సంబంధించిన డీసీపీ లావణ్య నాయక్ కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. నిన్న 5:30 గంటలకు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రేపు సాయంత్రం 5:30 గంటల వరకు కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు. పూర్తి వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య నాయక్ చేరుకుని ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడో ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వపాలాలు పరిశీలిస్తే గత నెల 18వ తారీఖున మహిళా ట్రైనీ ఐపీఎస్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో పాటు తనను చంపే ప్రయత్నం చేస్తున్నాడు, తన వ్యక్తిగత వీడియోలన్నీ తీసి అవి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నిందితుడు 20వ తారీఖున అతను సూసైడ్కి పాల్పడినట్లు నటించాడు. అయితే ఎలాంటి పాయిజన్ తీసుకోలేదని వైద్యులు కూడా నిర్ధారించారు. అనంతరం గత నెల 28వ తారీఖునే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మొత్తం వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఉమెన్ సేఫ్టీ అధికారులు ఉప్పర్పల్లి కోర్టులో అక్కడ పిటిషన్ దాఖలు చేయగా మొత్తం 2 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కస్టడీకి తీసుకుని ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డిని విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ట్రైనీ ఐపీఎస్తో పరిచయం ఎలా ఏర్పడింది, అలాగే ఎందుకు లైంగికంగా వేధింపులకు గురి చేయాల్సి వచ్చింది, అలాగే వీటితో పాటుగా మహిళకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిచయంతో పాటు అలాగే చిక్కడపల్లిలోనే ఉదయ్ కృష్ణారెడ్డి నివాసం ఉంటున్న రూమ్కి వెళ్ళి పోలీసులు తనిఖీలు చేయగా ముఖ్యమైన ల్యాప్టాప్తో పాటు కత్తి అలాగే సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 2 ప్రేమ లేఖలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వీటన్నిటిపై కూడా డిజిటల్ ఆధారాలను ఎదురుగా ఉంచి ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. అలాగే 2013లో కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. 2024 వరకు ఆమె విడాకులు తీసుకోలేదు. అయినప్పటికీ తనతో సహజీవనం చేయాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డి ఆ మహిళను కూడా వేధింపులకు గురి చేశాడు. సో అసలు ఎంతమంది ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులకు గురయ్యారనే దానిపై కూడా వివరణ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మహిళా ట్రైనీ ఐపీఎస్ను వేధించిన సమయంలో ఆమెను చంపే ప్రయత్నం చేశాడని కూడా ఆ మహిళ ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు చేసింది. కాబట్టి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయాలతో పాటు మిగిలిన విషయాలను కూడా తెలుసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఆ మహిళతో ఎప్పుడు పరిచయం ఏర్పడింది, అకాడమీలో ఏం జరిగింది అనే దానిపై కూడా ఆ సమయంలో ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ను కొట్టడంతో పాటు బెదిరింపులకు గురి చేయడం, అలాగే ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో అనేక ఇబ్బందులకు గురి చేశాడు. సో వాటికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సేకరించారు. సో వాటి ఆధారంగా ప్రస్తుతం ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిని అధికారులు అయితే విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.